హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో సింహాచల క్షేత్ర బ్యాక్డ్రాప్తో సూపర్ డూపర్ థ్రిల్లర్ నవలగా సాగుతున్న కథ భైరవవాక మీకు అందిస్తున్నాను కదా. శ్రీ ఇందు రమణ గారి భైరవవాక నవల ధారావాహిక 2వ భాగం ఈరోజు మీకోసం. కిటికీలో నుంచి బయటకు చూశాడు పాత్రో. దూరంగా కనుచూపు మేరలో ఎత్తైన కొండల నడుమ ఏదో గుడి విద్యుత్ దీప కాంతులతో తళతళ మెరుస్తోంది. రైల్లో ఎదురుగా కూర్చున్న అతని మాటలను బట్టి అదే తాము చేరాల్సిన గమ్యస్థానమని పాత్రో గ్రహించాడు. చందనపురి శిఖరం అదేనని తెలిసి భక్తి పారవస్యంతో కిటికీ ఊచలు పట్టుకుని పరీక్షగా చూశాడు. రైలు తన మానాన తాను పరిగెడుతోంది. తమ గమ్యం చేరువవుతున్న కొద్దీ రైలు గమనం మందగిస్తున్నట్లనిపిస్తోంది పాత్రోకి. 2 కొండల నడుమ కాలిబాట, పచ్చని చెట్ల మధ్య పరచిన తెల్లటి తివాచీలా కనుచూపు మేరలో గోచరిస్తోంది గోపురం. చుట్టూ కటిక చీకటి వలన కాలిబాటకు ఇరువైపులా ఉన్న దీపపు కాంతి పాల నురుగు ప్రవహిస్తున్నట్టు ఉంది. కొండ చివర శంఖుచక్ర నామాలు రంగురంగుల బల్బులతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఎత్తైన కొండకు దిగువన మధ్యలో చిన్న గోపురం కనిపిస్తోంది. బంగారు రంగులో మెరుస్తున్న ఆంజనేయ స్వామి గోపురం బోర్లించిన శఠగోపంలా ఉంది. పాత్రో ఆ దృశ్యం చూశాడు. కానీ అవేంటో అర్థం కాలేదు. అందమైన ఆ దృశ్యం చందనపురి క్షేత్రానికి కాలిబాటన పోయేందుకు మెట్ల మార్గమని ఎదర సీట్లో కూర్చున్న ప్రయాణికుల ద్వారా తెలుసుకున్న పాత్రో మనసు ఎంతో పులకించిపోయింది. అప్పటికే రైలు గోపాలపురం చేరుకుంది. చందనపురి రైల్వే స్టేషన్లో ఆగింది రైలు. పోర్టర్ కేకలకి జనాల సందడికి ఇహానికొచ్చాడు పాత్రో. అప్పటికే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు పాత్రో కుటుంబ సభ్యులందరూ. వాళ్లకు ఎక్కడ దిగాలో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఓ అర్ధగంట ముందు మనం తరువాత వచ్చే స్టేషన్లోనే దిగాలని పాత్రో చెప్పాడు అందరికీ. ఆ స్టేషన్ ఇదేనా అన్న ఆతృత వాళ్ళందరి మొహాల్లోనూ ద్యోతకమవుతోంది. గబగబా సామాన్లన్నీ లెక్క పెట్టాడు పాత్రో. అందర్నీ ముందు దిగమని తను లోపలి నుంచి సామాన్లన్నీ అందించాడు. అప్పటికే గార్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ట్రైన్ నెమ్మదిగా స్పీడ్ అందుకుంటోంది. పాత్రో ఒక్క ఉదుటున రైలు పెట్టెలో నుంచి కిందికి గెంతాడు. కింద పడాల్సిన పాత్రోని ఎవరో అమాంతం పట్టుకుని పడకుండా నిలబెట్టారు. అందరూ ఒక దగ్గర నిలబడ్డారు. తన వాళ్ళందర్నీ పరికించి చూశాడు పాత్రో. తండ్రి ముదుసలి, సరిగ్గా నడవలేడు. ఏడి లేడే, ఏమయ్యాడు? ట్రైన్లోనే ఉండిపోయాడా? ఆ ఆలోచన మనసులో మెదిలేసరికి ఉలిక్కి పడ్డాడు పాత్రో. తండ్రి కోసం పరికించి చూశాడు. ఓ మూల సిమెంటు కుర్చీలో కూర్చుని కాళ్ళు తేలేసి కూర్చున్నాడు పాత్రో తండ్రి. తల్లి వంక చూశాడు. తల పండినా జవసత్వాలింకా వడలిపోలేదన్నట్టుగా నిటారుగా నిలబడి ఉంది. ఆమె మొహంలో ముసలితనం కనిపించిన ముసుగు మూలాన ఎవరూ ఆమెకి తనంతటి కొడుకు ఉన్నట్టు గ్రహించలేరు. సన్నగా రివటలా చూపరులకు నాజూకుగా కనిపిస్తుంది. భార్య ఓ మూల నక్కి నిలబడింది. నున్నగా దువ్విన పాపిడి మధ్య సింధూరం, నుదుటన బొట్టు. ఆమె కూడా తలమీదుగా ముసుగు కప్పుకుని ఓరకంట చూస్తూ నిలబడింది. ఆమెలో ఒరియా సంప్రదాయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లలిద్దరినీ పనిపిల్ల ఆడిస్తోంది. పనిపిల్ల ఆమె వైపు రెప్ప వేయకుండా చూశాడు పాత్రో. అందగత్తే సుమి, పనిపిల్లల్లో ఇంతటి అందాల రాసులుంటారా అనుకుంటాడు తానే ఒక్కోసారి. 18 ఏళ్ల ప్రాయం మీద పడ్డా సరిగ్గా వేసుకోవడం రాని ఓణి చెల్లా చెదురుగా ఉంది. ఎవరు ఆమెను చూసినా చూపులు మరల్చుకోలేరు. అంత అందం ఆమెది. బప్పా బప్పా పాత్రోని పట్టి కుదిపేస్తూ పిలిచాడు పాత్రో కొడుకు. 4 ఏళ్ల కొడుకు ఏదో కొనమని మారం చేసేసరికి పాత్రోకి పట్టరాని కోపం వచ్చింది. ఏమాత్రం పరిచయం లేని ఈ ప్రాంతంలో ఎలా నెగ్గుకు రావాలా అని ఆలోచిస్తున్న పాత్రోకి చిరాగ్గానే కాదు, బెరుకుగానూ ఉంది. ప్లాట్ఫామ్ మీద జంగిడితో తినుబండారాలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడో కుర్రాడు. ఆ జంగిడిలోని జిలాబీ ఒకటి కొని కొడుక్కి కూతురికి పంచి ఇచ్చాడు పాత్రో. పాత్రో తల్లి సిమెంటు కుర్చీ మీద కూలబడి ప్లాస్టిక్ సజ్జలో నుంచి కిళ్ళి సరంజామా తీసి బయటపెట్టింది. గబగబా 5 జర్దా కిళ్ళీలు కట్టి భర్తకి, కొడుక్కి, కోడలికి అందించింది. పనిపిల్ల తన కిళ్ళి తనే అడిగి తీసుకుంది. పిల్లలిద్దరూ తమకి కిళ్ళీలు కావాలని మారం చేశారు. వాళ్లకి ఆకుల్లో వక్క మాత్రం వేసి కిళ్ళీలా చుట్టి అందించింది పాత్రో తల్లి. అరగంటకి కిళ్ళి నోట్లో పడందే వాళ్ళకి ఏ పని తోచదు. ఇంటిల్లిపాది
కిళ్ళి లేందే ఉండలేరు, కాలు కదపలేరు. సామాన్లన్నీ సర్దుకుని బయలుదేరబోతున్న తరుణంలో హడావిడిగా ఓ ఆసామి వాళ్ల దగ్గరకొచ్చాడు. నమస్కారం సాబ్, ఒరియాలోనే పలకరించాడతను. నమస్తే, పాత్రో నమ్రతగానే అన్నా అతనెవరో అర్థం కాక అయోమయంగా ఆ ఆసామి వైపు చూస్తుండిపోయాడు. తమరు యాత్రకే కదా సార్ వచ్చింది, అతనన్నాడు. ఆ, పాత్రో సమాధానం వింటూనే పాత్రో తండ్రి వాళ్ల దగ్గరకు చేరుకున్నాడు. నేను యాత్రకు వచ్చేవాళ్లకు గైడ్గా వ్యవహరిస్తుంటాను. ఇప్పటి నుంచి ఆఖరున మీరు ఇక్కడ రైలు ఎక్కిన వరకు మీతోనే ఉంటాను. రోజంతా నా ఖర్చు కూడా మీరే భరించి చివరన మీకు తోచినంత పైకమివ్వండి చాలు, అన్నాడు గైడ్. ఒరియాలోనే అనర్గళంగా చెప్పాడతను. పాత్రోకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తండ్రికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. నేను మీకు బరువుగా అనిపిస్తాననుకోకండి. మీతో పాటే మీ కుటుంబ సభ్యుడిగా కలిసిపోతాను. మీరేం తింటే నాకు అదే పెట్టండి, చెప్పాడు గైడ్. అందుకోసం కాదు, నీళ్లు నములుతూ అన్నాడు పాత్రో. పాత్రో తండ్రి మాత్రం వాళ్ల సంభాషణ అంతా వింటున్నా సారాంశం అర్థం చేసుకోలేకపోతున్నాడు. నా వలన ఉపయోగం ఏమిటని ఆలోచిస్తున్నారా, మళ్ళీ గైడే అన్నాడు. పాత్రో సమాధానం మౌనమే అయింది. మీరిక్కడి నుంచి నిశ్చింతగా ఉండొచ్చు. మిమ్మల్ని ఇక్కడి నుంచి క్షేత్రానికి తీసుకెళ్లే భారం నాది. భాష మీకు సమస్య కాదు. ఎందుకంటే నాలా ఇలా ఒరియా అనర్గళంగా ఇక్కడున్న గైడ్లెవరూ మాట్లాడలేరు. నేను ఒరియా దేశం నుండే ఇక్కడకు వలస వచ్చేశాను. మీకు ఏం కావాలన్నా, మీరేం కొనాలన్నా నేను వాళ్లతో తెలుగులో మాట్లాడి ఆ సారాంశం మీకు ఒరియాలో వివరిస్తాను. అతను ఇంకా ఏదో చెప్పాలని అనుకున్నాడు. పాత్రోకి అప్పటికి గాని గైడ్ విలువ అర్థం కాలేదు. విషయం అర్థమయ్యాక మధ్యలోనే సంభాషణ ముగిస్తూ పాత్రో, పదండి, మళ్ళా మనకి చందనపురికి వెళ్ళడానికి బస్సులుంటాయో ఉండవో, మాట మారుస్తూ అతన్ని తమ యాత్రకు మార్గదర్శకుడిగా నిర్ణయం వ్యక్తపరుస్తూ అన్నాడు పాత్రో. క్రింద ఉన్న ఓ సూట్ కేస్ గభాలను అందుకుంటూ గైడ్ మళ్ళా అన్నాడు, ముందుకు దారితీస్తూ. నా పేరు పాండే. మీరు సింపుల్గా ఎలా పిలిచినా పలుకుతాను. ఆఖరికి గైడ్ గారు అన్నా పలుకుతాను. ఏమంటారు, చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు గైడ్. అలాగే, మీరు బ్యాగ్ పట్టుకోండి, ఆ సూట్ కేస్ నాకు ఇచ్చేయండి, అని గైడ్ చేతిలో ఉన్న సూట్ కేసు లాక్కుంటూ అతనికి తన భుజాన తగిలించిన బ్యాగ్ అందించాడు పాత్రో. పాత్రో ఉద్దేశం గ్రహించి పాండే మనసులోనే నవ్వుకున్నాడు. బహుశా అదే వాళ్ల ప్రాణం అని అనుకున్నాడు గైడ్. పాత్రో తండ్రికి మాత్రం గైడ్ తమతో అనుసరించడం సుతరామూ ఇష్టం లేదు. ముక్కు మొహం తెలియని వ్యక్తి తమకి సహాయకారిగా తమతోనే రోజంతా ఉంటాడా? ప్రతి పూట తామేం తింటే అది తిని తమకి చూపించాల్సిన ప్రదేశాలు చూపించి ఆఖరున రైలు ఎక్కించినంత వరకు తమతోనే గడిపి కూలీగా మీకు తోచినంత ఇమ్మంటాడేంటి? ఇంత కావాలని ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత ఎక్కువ వసూలు చేస్తాడేమో. అతను అడిగినంత ఇవ్వకపోతే అల్లరి చేస్తాడేమో. పాత్రో తండ్రి ఆలోచనలు పరిపరి విధాల సాగుతున్నాయి. మనిషి చూస్తే కుర్రాడిలా ఉన్నాడు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, భాష రాని క్షేత్రం. వయసులో ఉన్న అమ్మాయిలిద్దరున్నారు. ఈ కుర్ర వెధవ ఏ అర్ధరాత్రో అపరాత్రో వీళ్లను అల్లరి పెడితే వాళ్లతోనే వచ్చాడు. వాళ్లవాడే కదా, వాళ్ళేదో గొడవ పడుతున్నారులే అని ఎవరూ తమని పట్టించుకోరు. పోనీ కేకలేసి ఎవరికన్నా తమ గొడవ గోడు వినిపించుకుందామనుకున్నా తమ భాష ఎవరికి అర్థమవుతుంది? అయినా ఎందుకొచ్చిన తంట? ఏరుకోరి కొరివితో తలగొక్కుంటామా? పాత్రో తల్లి భయంతో గుండె చేత పట్టుకుంది. వద్దని వారిస్తే వింటాడా కొడుకు? మనసులోనే అనుకుంది. పాత్రో మాత్రం గైడ్ పాండేతో మాట్లాడుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చేసేది లేక వాళ్ళిద్దరినీ అనుసరిస్తున్నారు మిగిలిన వాళ్ళు. పాత్రో భార్యకు మాత్రం గైడ్ పాండే వాలకం చూస్తుంటే ఎందుకో కీడు శంకిస్తోంది మనసు. అతను, అతని వాలకం, అతని మాటల గారడి, అతని నడక జోరు, అతని కళ్ళ ఎర్రదనం, అతను చూసే వెకిలి చూపులు ఆమెకి ముచ్చెమటలు పోస్తున్నాయి. అసలే భర్త అమాయకుడు. ఎవరు ఏదడిగినా లేదనకుండా దానం చేసే అపర దానకర్ణుడు. ఏవి పాలో ఏవి నీళ్ళో అర్థం చేసుకోలేడు. చూసి చూసి ఈ ఆగంతకుడి వల్లో పడ్డారు ఈయన. వాడి కోర మీసాలు, వాడి వార చూపులు, వాడి వడివడి నడత ఎంత భయంకరంగా ఉన్నాయి. ఎంత చురుగ్గా చూస్తున్నాడు, ఎంత చిరాగ్గా చూస్తున్నాడు. వచ్చి రావడంతోనే దర్జాగా సూట్ కేసు అందుకున్నాడు. అయినా ఎలా గ్రహించాడు? అందులోనే తాము తెచ్చుకున్న డబ్బంతా ఉంది. ఆ డబ్బుతో ఉడాయించాలనుకున్నాడేమో. ఇంకా నయం, ఆయన ఏ కళనున్నారో కొంచెం తెలివిగానే ప్రవర్తించారు. ఆమె పిల్లలిద్దరినీ నడిపిస్తూ పరిపరి విధాల ఆలోచిస్తోంది. పనిపిల్ల కళ్ళు మాత్రం
సంతోషంతో మెరుస్తున్నాయి. మెరుస్తున్న కళ్ళలో కుర్ర గైడ్ వెలుగుతున్నాడు. ఎర్రగా బుర్రగా బొద్దు మీసాలతో ముద్దొస్తున్నాడనుకుంది. ఎంత బావున్నాడు, ఎలా నవ్వుతున్నాడో, ఎంత చక్కగా పొందిగ్గా మాట్లాడుతున్నాడు. పనిపిల్ల నడుస్తూనే పాత్రతో పాటే నడుస్తున్న పాండేనే పరిశీలిస్తోంది. ఆ పనిపిల్ల పసిడి మనసులో తొలివలపు మొలకలెత్తుతోంది. గైడ్ పాండే ఆలోచనలు మాత్రం వీళ్ళందరికీ అతీతంగా సాగుతున్నాయి. పేరుకు కుగ్రామమైన వచ్చేపోయే వాహనాలతో రద్దీగా ఉంది గోపాలపురం రోడ్డు. అస్తవ్యస్తంగా ఎవరికీ ఎవరూ తెలియని గమ్యం లేని మరబొమ్మల్లా జనాలు పరుగులెడుతున్నారు. కార్లు, స్కూటర్లు, బస్సులు ఒకటేంటి, వాహనాలన్నీ అటూ ఇటూ క్రింద మీద కానకుండా రేసు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. బీట్ కానిస్టేబుల్ జనాల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. చిన్న కాలిబాట లాంటి ఆ తార్ రోడ్డు మీద బళ్ళు రాకెట్లా కళ్లకు కనిపించినంత వేగంగా దూసుకుపోతున్నాయి. ఆ రోజు శుక్రవారం. ఆ ఊరు యాత్రాస్థలానికి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కావడం మూలాన ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అదే యాత్రల సీజన్ అయితే చెప్పక్కర్లేదు. చందనస్వామి కళ్యాణం, చందనస్వామి నిజరూప దర్శనం, డోలాయాత్ర, గిరి ప్రదక్షిణ దగ్గర పడడంతో భక్తుల రద్దీ మిక్కుటమవుతోంది రోజురోజుకి. శనివారం స్వామివారికి మేలిమి రోజు. ఆ రోజు మిగతా 6 రోజుల కంటే రెట్టింపు భక్తుల రద్దీ ఉంటుంది. ఒరిస్సా, శ్రీకాకుళం ప్రాంతాల భక్తులే కాక దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు శుక్రవారం రాత్రే చందనపురికి వచ్చి చేరుకుంటారు. అలా చేరిన వారే పాత్రో కుటుంబం. బస్టాండ్లో నిలుచున్నారంతా. పనిపిల్లని ఒరుసుకుంటూ నిలబడ్డాడు పాండే. ఒరియా భాష తొణక్కుండా తొట్రుపడకుండా అనర్గళంగా మాట్లాడుతున్నాడు పాండే. ఈ ఊరి పేరు గోపాలపురం. ఇక్కడి నుంచి చందనపురి చేరుకోవడానికి చాలా బస్సులున్నాయి. బస్సుకి మనిషికి 2 రూపాయలు పుచ్చుకుంటారు. నడిచి వెళ్తే అర్ధగంట పడుతుంది. శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నడిచే వెళ్ళిపోతారు. గైడ్ పాండే ఇంకా ఏదో చెప్పబోతున్న సమయంలో సిటీ బస్సు దూసుకొచ్చి వారి ముందు ఆగింది. అంతవరకు బస్సు కోసం మనిషి ఒక దగ్గర పడి కాపులు కాసిన జనం ఒక్కసారి చైతన్యం వచ్చిన వరదలా బస్సు మీద విరుచుకుపడ్డారు. పులి విస్తళ్ల కోసం పోట్లాటకు దిగే బక్క చిక్కిన బీద జీవాల్లా బస్సు మీదకు ఎగబ్రాకారు. గైడ్ ముందుగా జనాల్ని తోసుకుంటూ బస్సెక్కి పాత్రో వాళ్ల కోసం సీట్లుంచాడు. బస్సు 1/2 నిమిషంలో నిండిపోయింది. జనాలతో కిక్కిరిసిపోయింది. పాత్రో ముసలి తల్లిదండ్రులకు సీటు ఇచ్చి తను మర్యాదగా నిలబడ్డాడు పాండే. అడుగు తీసి అడుగు వెయ్యడానికి కూడా ఖాళీ లేదు. ఒకరి మీద ఒకరు ఒరిగిపోతూ నిలబడ్డారు. పాత్రో భార్య ముందు నిలబడ్డ పనిపిల్ల నానా అవస్థలు పడుతూ ఒంటికాలి మీద నాట్యం చేస్తున్నట్టు నిలబడింది. పాత్రో భార్య వెనకే పాండే నిలబడ్డాడు. అతను ఎంత జాగ్రత్తగా నిఠారుగా నిలబడదామనుకున్నా నిలబడలేక ఆమె మీద ఒరిగిపోతున్నాడు. ఆమె మాత్రం గైడ్ తన శరీరాన్ని ఆనుకుని నిలబడేసరికి అతలాకుతలమవుతోంది. ఏం చేస్తుంది? ఎటు జరగడానికి జాగా ఉంటేనే కదా. పైపెచ్చు అందరూ ఆడా మగ తేడా లేకుండా ఇంకా మీద మీదకు వచ్చేస్తున్నారు. ఒరుసుకుంటూ రాసుకుంటూ నిలబడుతున్నారు. వెధవ బస్సు ఇలా ఉంది, ఏం చేయడం? మనసులోనే సణుక్కుంది. అష్టకష్టాలు పడి బస్సు ఎక్కి నరకం లాంటి ఆ కూపంలో కూరుకుపోయి ఒంటికాలి మీదే నిలదొక్కుకు నిలబడింది. పాత్ర కోసం బస్సు అంతా పరికించి చూశాడు పాండే. అతని చూపులను బట్టి భర్త బస్సు ఎక్కలేదని గ్రహించింది పాత్రో భార్య. ముసలివాళ్లు మాత్రం తమ మానాన తాము మాట్లాడుకుంటున్నారు. భర్త బస్సులో ఎక్కడా కనిపించకపోయేసరికి ఆమెకి ముచ్చెమటలు పోశాయి. ఆమె గుండెల్లో ఏదో భయం, దిగులు తారాట్లాడుతున్నాయి. ఈ దుర్మార్గుడు చూస్తే ఇలా ఉన్నాడు, ఇదే అదునని మరీ మీద మీదకొస్తున్నాడు ఈ వెధవ. ఏం చేయడం? సామాన్లేవి? నెమ్మదిగా గొంతు పెగుల్చుకుని గైడ్ని అడిగింది. నా దగ్గర ఈ బ్యాగ్, ఈ సూట్ కేసు తప్ప వేరే ఏమీ లేవు అని తన చేతిలో సూట్ కేసు చూపించాడు పాండే. సూట్ కేసు గైడ్ చేతిలో చూసేసరికి ఆమెకి నోట మాట రాలేదు. వీడి చేతికి ఇదెలా వచ్చింది? ఆయన కదా పట్టుకున్నారు. ఆయనేరి? తడబడుతూ అంది. ఉంటారులేండి నిర్లక్ష్యంగా అన్నాడు పాండే. గైడ్ నిర్లక్ష్యమైన సమాధానం గొంతులో కరుకుదనం వినేసరికి ఆమెకి మరింత భయం పట్టుకుంది. ఆమె భర్త కోసం పడుతున్న ఆందోళన చూసి పాండేకి నవ్వు పుట్టింది. ఆమె మాట్లాడే తీరు, మాట విరుపు వినసొంపుగా వీణ మీటినట్టుంది. ఆమె కంఠ మాధుర్యానికి గైడ్ చలించిపోయాడు. అతని మనసు పులకించిపోతోంది. తెల్లగా నాజూగ్గా నవనవలాడుతున్న ఈమెని భార్యగా పొందగలిగిన పాత్రో ఎంత అదృష్టవంతుడు. చిలిపిగా నవ్వినట్టుండే ఆ కళ్ళలో
ఏ మగాడు కళ్ళు కలిపినా దాసోహమంటూ జీవితమంతా ఊడిగం చేయడానికి కూడా వెనుతీయడు. ఇటువంటి సుందరాంగి పొందు ఓ క్షణమైనా ఆ తీపి జ్ఞాపకం ఓ యుగం వరకు దాచుకోవచ్చు. గైడ్ మనసు పరిపరి విధాల పోతోంది. పాండే పాడు మనసు పరవశించిపోతోంది. శశి! ఉన్నట్టుండి ఎవరిదో పెద్ద గావుకేక. ఆ పిలుపు బస్సు అంతా ప్రతిధ్వనించింది. ఆ కేకకి బస్సులోని జనమంతా ఒక్కసారి షాక్ అయ్యారు. ముందుకు నెమ్మదిగా వేగం పుంజుకుంటున్న బస్సు కూడా ఆ కేకకి ఉలిక్కి పడ్డట్టు ఒక్క జర్క్తో టక్కున ఆగిపోయింది. ఎవరో పడిపోయారు! ఎవరో బస్సులో నుండి పడిపోయారు! ఎవరో పాపం బస్సు ఎక్కలేక, ఫుట్బోర్డు మీద నిలబడ్డం అలవాటు లేక చెయ్యి పట్టు తప్పి కింద పడిపోయారు. బస్సులో ఉన్న జనమంతా ఒకటే గుసగుసలు. బస్సు అంతా ఆ సమాచారం గుసగుసల రూపంలో పొగలా ప్రాకిపోయింది. శశి అన్న గావుకేక వినడంతోనే పాత్రో భార్య అదిరిపడింది. అది తన భర్త గొంతు. ఎప్పుడైతే తన భర్త శశి అని గావుకేక వేశాడో అప్పుడే ఏదో జరగరాని ఘోరం జరిగిపోయిందనుకుంది పాత్రో భార్య. ఆమెని భయం దెయ్యంలా పట్టి పీకుతోంది. ఆయనకేమైంది? ఆతృతగా, అయోమయంగా, ఆవేదనగా పాండేతో అంది పాత్రో భార్య. ఏం పర్లేదు అని పక్కవాళ్ల ద్వారా అసలు విషయం గ్రహించి ఒరియాలో ఆమెకి విపులంగా వివరించాడు. సరిగ్గా ఫుట్బోర్డు మీద నిలబడలేక బస్సు కదిలేసరికి కింద పడిపోయాడట. ఏం దెబ్బలు తగల్లేదట. అదిగో డ్రైవర్ గారి వైపు నుంచి ఎక్కిస్తున్నారు చూడండి చెప్తూ చూపించాడు గైడ్. ఎదురున్న లేడీస్ గేట్లో నుంచి కండక్టరే దగ్గరుండి పాత్రోని బస్సు ఎక్కించాడు. భార్యను చూసి ఆనందంగా చెయ్యి ఊపాడు పాత్రో. ఆమె కూడా నవ్వుతూ చూసింది. ఆమె మనసును దొలుస్తున్న అనుమానం ఆపుకోలేక పెద్దగా అరుస్తూ భర్తను అడిగింది, ఏవైనా గాయాలయ్యాయా అని. లేదు ముక్తసరిగా సమాధానమిచ్చాడు పాత్రో. భార్యాభర్తల ఒరియా అరుపుల సంభాషణ విన్న జనం వింతగా నవ్వుకున్నారు. గైడ్ పాండే మీద పాత్రో భార్యకు సదభిప్రాయం కుదిరింది. ఈయనలాంటి వ్యక్తి తమకు తోడుగా ఉండడం మంచిదనుకుంది మనసులోనే. మీకు పెళ్ళయిందా? పెదవులపై నవ్వు ప్రదర్శిస్తూ ఇంకా ఆయన్ని దొంగలా అనుమానించి దూరంగా ఉంచితే బావుండదని అడిగింది పాత్రో భార్య, శశి అనబడే శశికళ. లేదు అన్యమనస్కంగా సమాధానం చెప్పిన గైడ్ పాండే దృష్టి మాత్రం ఆమె మీదే లగ్నమైంది. బస్సు నెమ్మదిగా నిండు చూలాల్లా ఊగుతూ జోగుతూ ముందుకు సాగుతోంది. మరి మీరెవరితో ఉంటున్నారు? అడిగింది శశికళ. నాతో నేనే తమాషాగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి కొంటెగా చూస్తూ అన్నాడు పాండే. ఆమె అస్సలు 2 పిల్లల తల్లిలా లేదు. పెళ్లి కాని 16 ఏళ్ల బాలామణిలా ఉంది. అయినా ఇప్పుడు ఆమెకి వయసు ఎంతుంటుంది? మహా అయితే 25 ఏళ్లుంటాయి అంతే అనుకున్నాడు పాండే. పాండే దృష్టి ఆమె మీద నుంచి మరలడం లేదు. ఒక చేత్తో పై కమ్మి పట్టుకుని మరో చేత్తో కింద కూర్చునే సీటు కమ్మి పట్టుకుని నిలబడింది శశికళ. పాండే కళ్లలో కోడెత్రాచులా బుసలు కొడుతోంది. ఉన్నట్టుండి బస్సు ఒక్కసారే సడన్ బ్రేక్తో ఆగేసరికి అమాంతం ఆమె మీద పడి ఒక చేత్తో ఆమె నడుం చుట్టూ చెయ్యేసి ఆమెను పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు. తను నిలదొక్కున్నాడు పాండే. అతను కావాలనే అలా చేశాడని శశికళ గ్రహించలేకపోయింది. కృతజ్ఞతగా చూసి కొంచెం దూరంగా జరిగింది. పనిపిల్ల మాత్రం మొదటి నుండి పాండేనే గమనిస్తోంది. బస్సు కుదుపుకి తమ మాటల మైకంలో తేలుతున్న ముసలి దంపతులు ఇహానికొచ్చారు. కోడలు నిలబడలేక పడుతున్న అవస్థలు చూసి లేచి నిలబడ్డాడు ముసలి మామగారు. తను కూర్చున్న సీట్లో కోడల్ని కూర్చోమని చెప్పాడు. అత్తగారు కూడా బలవంతం చేసేసరికి మామగారిని కష్టపెట్టడం ఇష్టం లేకపోయినా వారి మాట కాదనలేకపోయిందామె. శశికళ అత్తగారి పక్కనే కూర్చుంది. ఆమెనే మింగేసేలా ఓరకంట చూస్తూ నిలబడ్డాడు పాండే. అతనిలో ఆమెను ఎలాగైనా పొందాలన్న కాంక్ష మర్రి వృక్షంలా ఊడలు నాటుకుంటోంది. కోడెత్రాచులా బుసలు కొడుతోంది. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శశికళ ఉలిక్కి పడింది. పిల్లలు, మా పిల్లలేరి? గాబరాగా పాండే మొహంలోకి చూస్తూ అంది శశికళ. లేరా? నిర్లిప్తంగా అడిగాడు పాండే. లేరు భయంగా అంది. దాదాపు ఏడుస్తున్నట్టే అందామె. పిల్లలు కనిపించలేదన్న ఆందోళన భరించలేక పక్కనున్న అత్తమామలకు చెప్పింది శశికళ. అదేమిటి? నువ్వే కదా ముందు మీరెక్కండి, నేను పిల్లల్ని ఎలాగాలో ఎక్కిస్తానన్నావు? పాత్రో తండ్రి గైడ్ మీద కళ్ళెర్ర చేశాడు. శశికళ మాత్రం దుఃఖం ఆపుకోలేకపోతోంది. వాళ్ళ నాన్నగారు ఎక్కిస్తారని నేను ముందుగా బస్సు ఎక్కి మీకు సీట్లుంచాను కదా, నాకేం తెలుసు? గైడ్ అన్నాడు. సామాన్లో పాత్రో తల్లి అంది. ఇవిగో ఇవి మాత్రం మీ అబ్బాయి నాకిచ్చాడు. మిగతావి అక్కడే ఆ బస్టాండ్లోనే వదిలి నేను బస్సు ఎక్కాను.
అప్పుడు ఆ సామాన్ల దగ్గర మీ అబ్బాయి మీ మనుషులు ఉన్నారు చెప్పాడు పాండే. అయితే మా వాడి దగ్గర సామాన్లు పిల్లలు ఉన్నారంటావు దీర్ఘంగా అన్నాడు పాత్రో తండ్రి. బస్టాప్లో నిలబడ్డప్పుడు చూశాను. బస్సు చందనపురి చేరనివ్వండి, మీ అబ్బాయి గారిని కనుక్కుందాం పాండే ధైర్యం చెబుతూ అన్నాడు. 5 నిమిషాల్లోనే బస్సు చందనపురి చేరుకుంది. బస్టాండ్ నిండా జనం. ఎటు చూసినా ఎక్కడ చూసినా జనం జనం. చీమల పుట్టల్లా గుంపులు గుంపులుగా ఆ ప్రదేశమంతా కిక్కిరిసిన జనం. రకరకాల వ్యక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు, అందరూ రకరకాల వేషాల్లో ఉన్నారు. వరద బాధితుల్లా ఉన్న యాత్రికుల్ని రెక్కలు పుచ్చుకుని లాక్కుపోతున్నారు కొందరు. ఈ తతంగమంతా గమనించిన పాత్రోకి ఏమీ అర్థం కాలేదు. నా మొగుడు గిరజాల మొగుడు, ఎర్ర చొక్కా కుర్రాడు, నీలం చీర చిన్నది అంటూ రకరకాల నిక్నేములు పెట్టి యాత్రికులందరినీ తమలో తాము కేకలతో పనిచేసుకుంటూ ఎవరికి కావలసిన వారిని వారు లాక్కుపోతున్నారు. పాత్రో ముందుగా బస్సు దిగి ఈ వ్యవహారమంతా గమనిస్తూ నిలబడ్డాడు. ఆఖర్న పాత్రో కుటుంబ సభ్యులు దిగారు. వారి వెనకే గైడ్ దిగాడు. పాత్రో పిల్లల కోసం వెతికాడు. ఏరి ఉంటేనా? ఆశ్చర్యం, ఆందోళన అతని కళ్ళ నిండా కమ్ముకుంది. అప్పటికే పాత్రో తల్లిదండ్రులు పిల్లల కోసం గాలిస్తున్నారు. సొసి, పిల్లలేరి? బప్పా, పిల్లలేరి? మా పిల్లలేరి? పాత్రో కంఠం దుఃఖంతో పేరుకుపోయింది. మీ దగ్గర లేరా? ఆతృతగా అంది శశికళ. దాదాపు ఏడుపు గొంతుతోనే అంది ఆమె కూడా. నా దగ్గరా? అయోమయంగా చూశాడు పాత్రో. ఇంతలో ఒక ఆమె వారి దగ్గరకొచ్చింది. రండి బాబు, రండి, మీరు పడుకోవడానికి చాపిస్తాను, వంటకి కావలసిన పాత్రలు కర్రలు సమకూరుస్తాను, రండి రండి బాబు. ఎవరో 30 ఏళ్ల ఆమె పాత్రో చెయ్యి పట్టుకు లాగుతూ అంది. ఏయ్, ఎవరు నువ్వు? పో పో. కోపంతో ఊగిపోతూ ఒక్క కసురు కసిరాడు పాత్రో. శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక ధారావాహిక నవల 2వ భాగం విన్నారు కదా. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారు కదూ. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా. మిగిలిన కథతో తర్వాతి భాగంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.